నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లయన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షులుగా మహేందర్ రావు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన బండ్లపల్లి పాఠశాల విద్యార్థులు. తగ్గుతున్న టొమాటో ధరలు. బాలికల గురుకుల పాఠశాల వద్ద నిలిచిన మురుగునీరు. వార్తలను వివరాలు. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, కళ్ళను సురక్షితంగా కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ పి. శివ అన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వయసుతో నిమిత్తం లేకుండా వివిధ రకాల కంటి జబ్బులు ఉన్నవారు శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు విజయవంతంగా సాగుతున్నట్లు చెప్పారు. వేలాది మందికి కంటి చూపులను తెప్పించినట్లు తెలిపారు. ప్రతి నెల 2వ ఆదివారం జరిగే కంటి వైద్య శిబిరాన్ని కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సరళ, గౌతమ్ రెడ్డి, కేశవరెడ్డి, రఘుపతి, రజీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా ప్రతి 2వ ఆదివారం ఇక్కడ బిఎంఎస్ క్లబ్లో, స్థానిక బిఎంఎస్ క్లబ్లో ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ నందు ఈ శస్త్రచికిత్సలు జరపడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి దాదాపు 8,000 రూపాయలు ప్రభుత్వం ఈ లెన్స్కు ఇస్తున్నారు, ఆపరేషన్లకు ఇస్తున్నారు. కాబట్టి దాంతోపాటు లయన్స్ క్లబ్లు తర్వాత వచ్చి లయన్స్ ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా కొంత భరించి మంచి లెన్స్ మరియు ఫాకో సర్జరీ, అత్యంత ఆధునికమైన పద్ధతులు ఫాకో సర్జరీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫాకో సర్జరీలు మనం బయట చేసుకోవాలంటే దాదాపు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు అవుతుంది. అట్లాంటి సర్జరీలను ఉచితంగానే ఇక్కడ లయన్స్ ఐ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పుంగనూరు పట్టణ ప్రజలైతేనేమి, పరిసరాల ప్రజలైతేనేమి ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్ పుంగనూరులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా డయాలసిస్, ఉచిత డయాలసిస్ సెంటర్ కూడా రాంపల్లి దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 15 మిషన్లు ఉన్నాయి. ఈ నెల చివరకు ఇంకొక 5 మిషన్లు వస్తాయి, 20 మిషన్లు వస్తాయి. ఇప్పుడు రోజుకు 50 మందికి డయాలసిస్ చేయడం జరుగుతుంది. మరొక 40 మంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉచితంగానే లయన్స్ క్లబ్ తరఫున, అదేవిధంగా స్కాలర్షిప్లు అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్లు కలిసి పనిచేస్తున్నాయి. మదనపల్లి లయన్స్ క్లబ్ కూడా మనతో కలిసి పనిచేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ లయన్స్ ఐ హాస్పిటల్ మదనపల్లి వారికి కూడా, వారి బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా కేసీటీవీ ప్రేక్షకులకు మదనపల్లి లయన్స్ క్లబ్ వారిచే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. ప్రపంచంలోనే దాదాపు 270 దేశాల్లో మా లయన్స్ సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తున్నాయి. అందులో భాగంగానే మదనపల్లి లయన్స్ క్లబ్ వారు దాదాపు 47 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ క్లబ్ దాదాపు 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హాస్పిటల్ ప్రజలకు ఎన్నో అత్యున్నత సేవలు అందిస్తూ వారి ఆదరాభిమానాలు చూడగలరు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మా దీంట్లో సార్ చెప్పినట్టు ఒక ఐ బ్యాంకును కూడా తొందరలోనే మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సంవత్సరంలోనే 26, 27
మా ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈసారి తప్పకుండా ఒక ఐ బ్యాంక్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే సార్ చెప్పినట్టు ప్రతి నెలలో రెండవ ఆదివారం పుంగనూరు పట్టణ ప్రజలకు ఇది ఒక అలవాటు కార్యక్రమంగా జరిగింది. ఎందుకంటే ప్రతి రెండవ ఆదివారం ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఇదే చోట మేము ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించేదానికి చేస్తున్నాం. మున్ముందు మా సేవలు మరింత ఇక్కడ విస్తృతపరిచేదానికి అట్లాగే పుంగనూరు నియోజకవర్గం అంతా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సుమారు మదనపల్లిలో 25 సంవత్సరాల నుండి లైన్ ఐ హాస్పిటల్ కంటిన్యూగా జరుగుతుంది. అదేవిధంగా పుంగనూరులో డయాలసిస్ సెంటర్ 22 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల నుండి జరుగుతుంది. కానీ ఐఓఎల్ క్యాటరాక్ ఆపరేషన్లు మాత్రం సుమారు 20 సంవత్సరాల నుండి నిరంతరంగా రెండవ ఆదివారం జరుగుతుంది వివిధ హాస్పిటల్స్ ద్వారా. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మా లైన్స్ మదనపల్లి ఐ హాస్పిటల్ వారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని పుంగనూరులో కూడా మనమే చేస్తే బాగుంటుందని చెప్పేసి గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము అందరూ లైన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు పక్షాన స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా నియోజకవర్గంలో కూడా మొత్తం ఎక్కడ ఐ క్యాంపులు పెట్టాలన్నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని సదము, సోమల, రొంపచెర్ల, పులిచెర్ల మండలాల్లో కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్థానికులందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా నేను మనవి చేసుకుంటాను. టమాటా ధరలు దోబూచులాడుతున్నాయి. మొన్నటి వరకు పొంగనూరులో మొదటి రకం 10 కేజీల బాక్స్ 350 రూపాయలు పలికింది. ఆదివారం అదే బాక్స్ గరిష్టంగా 254 రూపాయలకి చేరింది. కనిష్టంగా 147 రూపాయల చొప్పున రైతుల నుంచి వ్యాపారులు కొనుక్కున్నారు. మార్కెట్ యార్డ్లో 1473.40 మెట్రిక్ టన్నుల కాయలను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. పలమనేరులో గరిష్ట ధర 300 రూపాయలు, కనిష్ట ధర 250, వీకోటలో గరిష్ట ధర 280, కనిష్ట ధర 230, మునకల చెరువులో గరిష్ట ధర 350, కనిష్ట ధర 200 రూపాయలు, కలికిరిలో గరిష్ట ధర 310, కనిష్ట ధర 230 రూపాయల వరకు పలికింది. పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వేణు మాట్లాడుతూ శనివారం విడుదలైన ఫలితాల్లో పాఠశాలకు చెందిన జీవన్ రెడ్డి, నవ్య, చరణ్లు IIITలో స్థానం సాధించారన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు శివశంకర్, మంజునాథ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సునీత, జలజ, రహీం, తులసిరామ్ రెడ్డి అభినందించి శుభాకాంక్షల్ని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వ కారణమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతోంది అనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. చౌడేపల్లి మండలం పుదుపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో ఆదివారం అమావాస్య పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవారి మూలవలను పసుపు, కుంకుమ, విభూది, గంధములతో పాటు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మేల్పట్ల నుంచి చెంగలాపురానికి వెళ్లే దారిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో అపరిశుభ్రత నెలకొంది. పాఠశాల చుట్టూ ఏపుగా పిచ్చి మొక్కలు, మురుగునీరు నిలిచిపోయాయి. దుర్వాసన, దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇలా ఉంటే వర్షాలు కురిశాక పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. కోల్కతా క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన పదం కుమార్ అగర్వాల్ ఆదివారం టిటిడి శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1,536,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టిటిడి బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథానికి విరాళం డీడీని అందజేశారు. పట్టణం మేల్పట్ల మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ షుగర్, బీపీ, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. మేల్పట్ల, భగత్ సింగ్ కాలనీ, చెంగలాపురం ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా సహాయ కార్యదర్శి హేమలత, కన్వీనర్ రఘుపతి రెడ్డి, రెడ్డెమ్మ, పావని, మణి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఓం సాయిరామ్. పొంగనూరు మేలుపట్ల గ్రామంలో పొంగనూరు సత్యసాయి సేవా సమితి తరపున జనరల్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మేల్పట్ల హై స్కూల్లో ఈ క్యాంపు జరిగింది. ఇక్కడ 60 మంది పైగా పేషెంట్స్ తమ అనారోగ్యాలని డాక్టర్ దగ్గర చూపించుకొని ఉచితంగా మందులు పొందినారు. ఇక్కడికి మదనపల్లి నుంచి కిరణ్ సార్, డాక్టర్ కిరణ్ గారు వచ్చి ఆయన పర్యవేక్షణలో ఈ మెడికల్ క్యాంపు విజయంగా జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థలు పుంగునూరు వారి ఆధ్వర్యంలో మేల్పట్ల హై స్కూల్ నందు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇదే టైంకి మెడికల్ క్యాంపు నిర్వహించమని రాష్ట్ర
అధ్యక్షులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇది జరిగినది. ఈ మెడికల్ క్యాంపునకు బి కొత్తకోటలో మెడికల్ ఆఫీసర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సేవలు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, మిగిలిన టెస్టులు, దగ్గు, జలుబు, తర్వాత సీజనల్ వ్యాధులపైన అవగాహన కల్పించి తగిన మందులు పంపిణీ చేయడం జరిగినది. అంతేకాకుండా బలహీనంగా ఉన్న వారికి, వృద్ధులకు ప్రోటీన్ పౌడర్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఈ మేల్పట్ల గ్రామం యొక్క పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, తర్వాత హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. పొంగనూరు పట్టణంలోని పులినాడు కరాటే అకాడమీలో ఆదివారం బెల్ట్ గ్రేడియేషన్ టెస్ట్ నిర్వహించారు. అకాడమీకి చెందిన 20 మంది కరాటే విద్యార్థులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్ గ్రేడేషన్ పరీక్షల్లో పాల్గొన్నారు. కియో కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ కటా జడ్జ్ డాక్టర్ సదాశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో విద్యార్థులు కథ, కుమితే, సాంకేతిక నైపుణ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ఫరుల్, దీక్షిత్, ఉదయ్ పాల్గొని పర్యవేక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని మాస్టర్లు ఆకాంక్షించారు. బెల్ట్ గ్రేడేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికేట్లు అందజేశారు. 2026-27 సంవత్సరానికి పొంగనూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పట్టణంలో క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది. సభ్యుల నిర్ణయం మేరకు నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా మహేందర, ఉపాధ్యక్షులుగా ఇనాయతుల షరీఫ్, శ్రీధర్, కార్యదర్శిగా మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా సుధాకర్ రావులను సభ్యులు ఎన్నుకున్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలను నూతన కార్యవర్గం మరింత విస్తృతం చేయడం జరుగుతుందని నూతన అధ్యక్షులు మహేందర్ రావు తెలిపారు. డయాలసిస్ చైర్మన్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ చైర్మన్ వర్ధారెడ్డి, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు వారి సలహాలు, సూచనల మేరకు లయన్స్ క్లబ్ తరఫున ఉత్తమ సేవలు అందివ్వడం జరుగుతుందని తెలిపారు. తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు. తర్వాత విధి విధానాలు, బాధ్యతల గురించి నూతన కార్యవర్గానికి డాక్టర్ పి శివ వివరించారు. పొంగనూరు పట్టణం చంగ్లాపురం రోడ్డు వద్ద టిప్పు సుల్తాన్ సర్కిల్లో ఎస్డిపై పార్టీ వారు ఆదివారం ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ నాయకులు ఎస్ఐఆర్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. అలాగే హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయగా ప్రజలు ఓటర్ కార్డులను పరిశీలించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎస్ఐఆర్ కార్యక్రమంలో 2002 ఓటర్ లిస్టు చూసి ఆ లిస్టులో ఎవరి పేరు వచ్చింది వాళ్ళు సెల్ఫ్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు, తాతాదాలది వాళ్ళతో మ్యాపింగ్ చేసుకునడం అవుతుంది. దానికోసం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ఏదైతే 11వ వార్డు ఉంది, రహమత్ నగర్, చెంగ్లాపూర్ రోడ్డు, ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ
అందులో దాదాపుగా తెల్లారి నుండి మేము ఒక 650 మంది వరకు వాళ్ళు పేర్లు వెతికి స్లిప్పులు రాసి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరు భయపడకండి, ఎస్ఐఆర్ ద్వారా ఎవరి ఓటు పోదు, ప్రతి ఒక్కరి ఓటు కోసం పాటుపడదాము. మనమందరం ఒకటి కృషి చేయాల్సిన విషయం ఏమిటంటే 2002లో మన లిస్ట్ ఎక్కడుంది, మన ఓటును వెతికి మన ఓటును కాపాడాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి communication పై ప్రత్యేక శ్రద్ధ, speech, drama, voice and accent training. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం ఈడిగపల్లి చెక్పోస్టు సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి రామారావు కాలనీకి చెందిన 45 సంవత్సరాల షేక్ అమీర్, ఆయన భార్య 40 సంవత్సరాల సల్మా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈడిగపల్లిలో ఓ వైద్యుడిని కలిసేందుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పొంగనూరు పోలీసులు. వాళ్ళు వీడికి ఎవరు వైద్యులు ఉన్నారు, నాటి వైద్యం చేసేదానికి వచ్చారు. 5:30 ఆ టైంలో అర్లీ మార్నింగ్ పోతే ఎవరు ఉండారని చెప్పి వచ్చారు. వచ్చినాక ఏమైనా అడ్రస్ కొనుక ఈడిపల్లి ఆపి చెక్ పోస్ట్ దగ్గర అడ్రస్ అడిగారు. ఇక్కడ వైద్యుడు ఇల్లు ఎక్కడ, మేము ఇది వైద్యం చేయించుకోవాలా అని అడిగారు. అడిగే సమయంలోనే అతి వేగంగా వచ్చి బొలెరో వాహనం ఢీకొట్టింది. రైట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ పడిపోయినారు. ఒకడొకడు దాటి పడినారు. ఒక 5 feet 8 feet దూరం పడినారు. చాలా అతి వేగంగా వచ్చి పూర్తి తప్పు వాందే. విద్యార్థులకు బీజేపీ కార్యకర్త శివయ్య ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను గుర్తించారు. ఇందులో భాగంగానే తన వంతు సహాయంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపాన విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శివయ్య దాతృత్వాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు అభినందించారు. కార్యక్రమంలో పెద్దమఠం బాబు, జగన్నాథం, వెంకటరెడ్డి, ఈశ్వరమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామ సమీపాన ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా చండీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి మండపంలో కొలువు తీర్చారు.
వేద పండితులు చండీ హోమాన్ని నిర్వహించారు. తర్వాత భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లయన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షులుగా మహేందర్ రావు. IITకి ఎంపికైన బండ్లపల్లి పాఠశాల విద్యార్థులు. తగ్గుతున్న టొమాటో ధరలు. బాలికల గురుకుల పాఠశాల వద్ద నిలిచిన మురుగునీరు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.